రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతుల్లో మార్చకూడదని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు మదనపల్లి మెడికల్ కళాశాల ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలో తీసుకొచ్చి చాలా వరకు కన్స్ట్రక్షన్ కూడా పూర్తయ్యాయి. మదనపల్లి మెడికల్ కళాశాల దాదాపు 50% పూర్తయింది. ఈ నేపథ్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 107, 108 జీవోలు తీసుకొచ్చారు. ఈ జీవోలు వల్ల రిజర్వేషన్లు దెబ్బతింటాయని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఆ జీవోల్ని వ్యతిరేకించారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 107, 108 జీవోల్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి పాలకులు ఈరోజు అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. ఈరోజు ఆ జీవోల్ని ఎక్కడ కానీ రద్దు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ 17 మెడికల్ కళాశాలలు కూడా ప్రభుత్వం నడపలేదు కాబట్టి మేము ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ పద్ధతుల్లో మారుస్తున్నామనేసి జీవోను కూడా తీసుకురావడం జరిగింది. 590 జీవోని తీసుకొచ్చి ఇవాళ మొత్తం నారాయణ లాంటి విద్యా సంస్థలకి అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఇప్పుడు ఈ పీపీపీ పద్ధతిలో నడుస్తున్నటువంటి అనేక సంస్థలు ఇప్పుడు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటరే తీసుకుంటే అది పీపీపీ పద్ధతిలో నడుస్తుంది. వాటికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డాక్టరు, అక్కడ పనిచేసేటువంటి కొంతమంది అధికారులు డయాలసిస్కు వచ్చేటువంటి పేషెంట్లని వాళ్ళ అవసరాలను గుర్తించి పేద ప్రజల దగ్గర కిడ్నీలు తీసుకొని వ్యాపారం చేసేటువంటి ఉదంతం మదనపల్లిలో హల్చల్ చేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంకో పక్క కాకినాడలో ఒక పోర్టు ప్రైవేటు వాళ్ళకి పీపీపీ పద్ధతుల్లో మార్చారు. ఆ మార్చి దాదాపు 29 సంవత్సరాలు అవుతుంటే అక్కడ అభివృద్ధి చెందింది, మార్పు వచ్చింది ఏమీ లేదు. అక్కడ గంజాయి, కొకైన్ లాంటివి, రేషన్ బియ్యం అక్రమ రవాణాలు కూడా జరుగుతున్నాయని, రేషన్ బియ్యం ఇక్కడ ఈ పోర్టు ద్వారా అక్రమ రవాణా జరుగుతుంది కాబట్టి దీన్ని సీజ్ చేయండి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్తే ఈ రోజుకి కూడా ఆ విషయం పైన ప్రభుత్వం కూడా ఏమీ చేసినటువంటి పరిస్థితి లేదు. అలాంటి నేపథ్యంలో పీపీపీ పద్ధతుల్లో మారిస్తే ప్రైవేటు వ్యక్తులు వ్యాపారాలు చేసుకోవడానికే తప్ప వేరొక దానికి ఉపయోగపడదన్న దానికి ఈ రెండు కూడా చాలా నిదర్శనమైనటువంటివి. ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆర్డర్ వేస్తేనే అది ఎక్కడ కానీ ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే పీపీపీ పద్ధతుల్లో పేదోల్ని మోసం చేయడానికి ఈ మెడికల్ రంగాన్ని పీపీపీ పద్ధతుల్లో మారిస్తే పేద ప్రజల రక్త మాంసాలతో పాటు తమ అవయవాలను కూడా వ్యాపారం చేసుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానం తెరపైకి వస్తుందని సిపిఐ పార్టీగా అభిప్రాయపడుతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీను జీవో నెంబర్ 107, 108ని రద్దు చేసి ప్రభుత్వంలోనే మెడికల్ కళాశాలలు నడపాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.